శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము ఈరోజు నిద్ర లేచిన కాడి నుంచి అఘోరి మాత గురించే వింటున్నామండి. అసలు అఘోరి మాత గురించి మీరు కొంచెం వివరించండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. అమ్మ, ఈ అఘోరి మాత వారి సాంప్రదాయం ఏంటో అది ఏంటో దాని గురించి ఇప్పుడు చర్చ అనవసరము. నిన్నే దీని గురించి పూజ్యశ్రీ మా గురువులు శ్రీ శివస్వామి గారు మీడియాలో చెప్పడం జరిగింది. వారు దీని గురించి పూర్తిగా తెలుసుకొని మనందరికీ కూడా ఆవిడ యొక్క హిందూ ధర్మానికి ఆవిడ ఏం చేయాలి అనుకుంటున్నారు, అసలు ఏంటి ఆవిడ ఇది అని చెప్పి స్వామివారిని తెలుసుకున్న తర్వాత మనకి చెప్తా అన్నారు. దాని గురించి ఎదురు చూద్దాం. ఇక్కడ నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. అసలు మీడియాకి ఏం పని లేదా? చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఇంకా ఈ లోకంలో వేరే రకమైన విషయాలు కానీ ఎన్ని రుగ్మతులు ఉన్నాయండి. మా గురువు చెప్పినట్టు రకరకాల రుగ్మతులు ఉన్నాయి. ఇంకా తెల్లారి లేచిన దగ్గర నుంచి ఆవిడ వెనక పడ్డడం తప్ప పని లేదా? అవునండి, నిత్యము లేవగానే అఘోరి మాత గురించే. ఆమె ఎందుకు వచ్చారన్నది తెలియదు, మనకి తెలియదు ఏ ఉద్దేశంతో వచ్చారన్నది. కానీ చాలా వేధిస్తున్నారండి అందరూ. ఆవిడకి ఎందుకు వచ్చారు, ఆవిడ చేసుకోవాల్సిన పని ఏంటి, అవన్నీ ఆవిడకి తెలుసు. ఇంకా ఆవిడ లేచారు, కారెక్కారు, దిగారు, పడుకున్నారు, ఎక్కడో పడిపోయారు, బురదలో పడ్డారు, లేచారు, గుడికి వెళ్ళారు. ఏంటండి ఇదంతా? అసలు ఏ సభ్య సమాజానికి, అదేదో సినిమాలో అల్లు అర్జున్ గారు చెప్పినట్టు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? చాలా కరెక్ట్ అండి. ఏం మెసేజ్ చాలా కరెక్ట్ అంటున్నారండి మీడియా వాళ్ళంతా. సరే, ఒకసారి ఆవిడ వచ్చారు, ఏవో ఇంటర్వ్యూలు తీసుకున్నారు, ఆవిడకి తెలిసింది ఆవిడ ఎందుకు వచ్చారు, ఆ విషయాలు ప్రస్తావించారు, అయిపోయింది. ఇంక ఇదే పని అండి లేచిన దగ్గర నుంచి. ఇంకా మన సనాతన ధర్మంలో చెప్పుకోవాల్సిన విషయాలే లేవా? మర్చిపోయారు. ఇది కూడానండి అసలు చాలా బాధాకరమైన విషయం. ఇంకా సనాతన ధర్మంలో చెప్పుకోవడానికి ఇంకా వేరే విషయాలే లేవా? లోకంలో వేరే ఎన్ని సమాజంలో ఎన్ని రుగ్మతులు ఉన్నాయి వాటి గురించి చేయండి వీడియో. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ కూర్చుంటే అక్కడ మట్టిలో భోంచేశారు, లేకపోతే ఆ గుడికి వెళ్ళారు, వస్త్రాలు కట్టుకున్నారు, వారి గురించి చూసుకుంటారు. పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. వారు మా గురువులు ఎన్నే చెప్పారు. ఇప్పటిదాకా అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటున్నాను, రేపేంటి అనేది నేను కూడా తెలుసుకుంటాను అని వారు చెప్పారు. అవన్నీ వారు చూసుకుంటారు. అసలు వారు ఎందుకు వచ్చారో, వారి యొక్క సంకల్పం ఏంటో మనకు కూడా తెలియదు కదండి. ఇంకా వాళ్ళు ఆవిడ వెనకాల పడ్డమే వీళ్ళ పనా? అంటే ఆమె ఎందుకు వచ్చారు అన్నది కూడా ఆమె కూడా మర్చిపోయేట్టుగా వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారండి. ఆవిడ ఇక్కడ క్లారిటీగా చెప్పలేదు, ఏ ఉద్దేశంతో వచ్చారన్నది ఇంకా తెలియలేదు. ఇంకా లేచిన దగ్గర నుంచి వేరే ప్రస్తావన లేదన్నట్టు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఓదరగొట్టి చంపేస్తున్నారు. అందుకని ఈ అత్యుత్సాహం తగ్గించుకొని సనాతన ధర్మంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీటి మీద ఫోకస్ చేయండి. చాలా విషయాలు ఉన్నాయండి తెలుసుకునేవి. ఇక్కడ ఏమవుతుంది అంటే గుంపులో గోవిందా అన్నట్టు వెళ్ళిపోతున్నారు. అవునండి. సరే, ఆవిడ వచ్చారు, చూపించారు, ఆవిడ ఇంటర్వ్యూలు, ఇంకా ప్రతిరోజు అదే గొడవ అండి. వినడానికి కూడా విసుకొస్తుంది. అవునండి, సెల్ ఫోన్ తీయాలంటేనే భయం వేస్తుంది. పూజ్యశ్రీ శ్రీ 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 విధుశేఖరానంద భారతి వారు మన విజయవాడ వేయించేశారు, దుర్గ గుడికి వెళ్ళారు. వారిని చూపించండి, వారి యొక్క వాక్కుని సమాజానికి పరిచయం చేయండి. అఘోరి వెనకాల పడితే ఏమొస్తుందండి?
అసలు ఆయన వచ్చినట్టు కూడా ఇంతవరకు మీడియాలో ఎక్కడా ఎక్కడా వినలేదు. లేదు. మీరు చెప్తూ ఉంటేనే మేము విన్నాం. అట్లాంటి వారి అనుగ్రహం కదండి. చిత్రాంనాయ పీఠాధిపతి ఆయన. ఏ పీఠాధిపతి అండి? చిత్రాంనాయ పీఠాలు 4 పీఠాలు శంకరులు ఆదిశంకరులు స్థాపించిన పీఠాల్లో ఒక పీఠానికి ఆచార్యుడు ఆయన, పీఠాధిపతి. అట్లాంటి వారు పెద్ద పీఠాధిపతి వస్తే ఇప్పుడు వారు ఏం చెబితే అది అసలు మనకి లోక సమ్మతం కావాలి. అంతేగాని ఈ అఘోరీ వెనకాల పడుతున్నారేంటండి? ఈ అఘోరీ వెనకాల పడే ఘోరమైన తప్ప ఇంకేం చేయలేరా? ఏం అఘోరిస్తున్నారు? ఈ అఘోరి వెనకాల పడి మీరు అందరూ ఏం అఘోరించాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామని చాలా విషయాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో మాట్లాడుకోవాల్సినవి, చర్చించుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఈ మీడియా కొంచెం ఆ అత్యుత్సాహాన్ని తగ్గించుకొని వేరే విషయాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. శ్రీమాత్రే నమః.